సావిత్రి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో 10 సంవత్సరాలు అవుతుంది. హైదరాబాద్ వచ్చి మేము 10 సంవత్సరాలు అవుతుంది. నాకు కొంచెం పేపర్ రాక పేపర్ తెచ్చుకున్న తర్వాత ఎలక్షన్లు అయినాకనే అప్లై చేసి వచ్చిన పింఛన్ గురించి. ఆ పింఛన్ ఇవి 2000 ఇస్తాయి అవి ఇవి వస్తాయని అంటే అన్ని ఇచ్చి వచ్చినా కానీ ఏది లేదు ఇది వరకు. ఏం రాలేదు. నాకు పానం బాగాలేక ఆరోగ్యం బాగాలేక ఇంట్లోనే ఉంటాను మేడం. ఎక్కడ వెళ్ళా నేను. అట్లుంది కిరాయి కట్టుకొని ఉండాలి. ఏం లేదు. ఇక వరద లేని వాళ్ళకు 2500 ఇస్తాము ఇట్లా చెప్పిండ్రు అప్పుడు. ఇప్పుడైతే ఏం లేవు మరి. ఇప్పటివరకు ఏం అమలు కాలేదు. ఏం లేదు. మరి ఇప్పుడు సర్వేకి వచ్చిన వాళ్ళు సర్వేకి మా ఎక్కడ ఇంకా రాలేరు మేడం. ఎవరు రాలేరు. ఇప్పుడు సర్వేకి వచ్చిన వాళ్ళు ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ ఏం హామీలు మీకు అమలు చేయలేదు. మరి వచ్చిన వాళ్ళు మీ ఆస్తుల గురించి మీ అప్పుల గురించి అడుగుడు ఎంతవరకు రైట్? ఆడ ఉంటే ఉన్నదని చెప్తాము, లేకపోతే లేదని చెప్తాం. మాకేం లేదు, కిరాయి కట్టుకుంటాం ఉంటాం అంతే. ఉన్నోళ్ళు ఉన్నదని చెప్తారా? చెప్పరు. లేదని మళ్ళీ రాపించుకుంటున్నారు ఉన్నోళ్ళు కూడా. లేని వాళ్ళు అయితే మొత్తమే లేదు, కిరాయిలు కట్టుకొని ఉండాలి. ఏం లేవు మేడం. మరి సర్వే చేసుడు ఎంతవరకు రైట్? ఇప్పుడు అవసరం అసలు సర్వే చెయ్యొద్దు. అట్లా ఎందుకు చెయ్యాలి? చెయ్యొద్దు. ఆధార్ కార్డులో కొడితే అన్నీ తెలిసిపోతాయి కదా మేడం, ఉన్నది లేనిది అట్లా.